హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు స్టఫ్డ్ మిర్చి చూపించబోతున్నాను. దానికోసం ఇదండి మిరపకాయలు ఇలా అన్నీ కడిగి పెట్టుకోవాలి మంచిగా. బెంగళూరు మిర్చి అంటారు కదా, సో ఈ మిర్చితో చేయబోతున్నామండి. దానికి ఇదండి పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, అది జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదండి పచ్చి కొబ్బరి కూడా దాంట్లోకి యాడ్ చేయాలి. పప్పులు జీలకర్ర ఉప్పు చూపించాను కదండి, దాంట్లోకి ఇట్లా ఉల్లిపాయలు కూడా మరిన్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్లోకి మొత్తం నింపెట్టుకోవాలి. ఇదండి మనం ప్రిపేర్ చేసుకున్నదంతా దీంట్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. అలా అన్ని మిరపకాయలలోకి పెట్టుకోవాలి. కొబ్బరి కూడా వేసి మిక్సీ ఆడిచ్చానండి ఇందనకనే. ఇలా మొత్తం స్టఫింగ్ అంతా ఇలా పెట్టుకోవాలి ఫుల్ అయ్యేంత వరకు. హాట్ వాటర్ ఉన్నాయి. ఇదండి మొత్తము మనం చేసిన మిశ్రమం అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలి అన్ని మిరపకాయలలోకి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇంకా మిగిలింది కదా, దీన్ని మనము ఆ మిరపకాయల పైన వేసుకున్నామంటే అన్నంలో కలుపుకునే బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలండి, అటు ఇటు మొత్తం ఎర్రగా అయ్యేంత వరకు. అదండి అట్లా ఆయిల్ వేసుకోవాలి. బాగా వేసిన తర్వాత కొంచెంసేపు ఆగాక ఆ మిరపకాయలు వన్ సైడ్ కాలుతాయండి, మళ్ళీ వాటిని ఇటు సైడ్ మార్చుకోవాలి మనము. ఇదిగోండి ఇలా మొత్తం మిరపకాయ అంతా చుట్టుపక్కల కాలాలండి. ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది ఇంకొకటండి, ఇట్లంతా కాలాలి. కాలేంతవరకు చుట్టూ తిప్పుకుంటూ స్లో మంట మీద కాల్చుకోవాలి. ఇప్పుడు అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు కాంబినేషన్లోనే తినొచ్చు. మేమైతే దీంట్లో కారం వేయలేదండి. కారం కావాలి అనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. మేము దీంట్లో ఉన్న స్వీట్స్దే మాకు స్పైసీ సరిపోద్దని వేయలేదు. స్పైసీ కావాలన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మా సైడు మిరపకాయ పొట్లం అంటారు. అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా మిగిలిన పిండిని ఇట్లా వీటిపైన వేసుకుంటే అది కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మగ్గిపోద్దండి. ఇదండి చిల్లి ఇట్లా అంటే దిగిపోవాలి, అప్పుడు ఉడికినట్టు. ఇది ఇంకా కాలేదు. అదా ఇవి ఏగిపోయినాయండి. అదా ఇట్లా అయిపోయినాక ఇది కొంచెం వేగే ఉంచుకొని ఆపేసుకోవడమే అండి. చాలా చాలా ఈజీగా. ఇదండి చిల్లి చూడండి ఎంత ఈజీగా ఇలా మనం అంతే అండి. దీన్ని ప్లేట్లో పెట్టుకొని రైస్తో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. బాయ్ అండి. దట్స్ ఫర్ మినీ బ్లాగ్. బాయ్ అండి. ఇదండి మిరపకాయ పొట్లము. ఈరోజు మా లంచ్ స్పెషల్ మిరపకాయ పొట్లము, వైట్ రైస్. ఈరోజు మా లంచ్ అదేనండి. బాయ్ అండి.